నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఇప్పుడు జైలు బాట పడుతున్నారు ఆల్రెడీ పోసాని జైలు బాట పడ్డాడు వల్లంనేని వంశీ జైలు బాట పడ్డారు ఇప్పుడు రీసెంట్ గా విడతల రజనీ కూడా ఏసీబీ ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీసెంట్ గా ఇప్పుడు వార్తల్లోకి వస్తుంది వైసీపీ నేతలు ఆల్రెడీ ఒక్కొక్కరు జైలు బాట పడతాను మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళు జైలుకి వెళ్ళేది అయితే ఇప్పుడు రీసెంట్ గా విడతల రజనీ అరెస్ట్ అని కూడా వార్తలకు వస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మాజీ మంత్రి విడదల రజనీ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి అప్పట్లో 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆవిడ పగ్గాలు చేపట్టింది పాపం ఏం చేద్దాం అనుకుంది ఆవిడకి మంత్రి పదవి ఎమ్మెల్యే రాగానే ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా 4 రాళ్లు వెనకేసుకుందాం అని ట్రై చేసింది ఆ రాళ్ల కోసం రాళ్లు క్రష్ చేసేది ఉంది కదా స్టోన్ క్రషన్స్ వాళ్లే దొరికారు ఈవిడికి అంటే రాళ్లు వెనకేసుకోవటం అంటే వాళ్ళ దగ్గర ఉన్న రాళ్లు కాకుండా వేరే రాళ్ళు అనమాట ఈవిడ వెనకేద్దాం అనుకుంది పాపం వాళ్ళ మీద ఫోన్ చేసి డైరెక్ట్గా ఈవిడే ఏంటండి నన్ను కలవలేదు అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పారు అనగానే ఆయన షాక్ కలవటం ఏంటి ఎమ్మెల్యే ఫోన్ చేసింది అని ఇంకప్పుడు మా పిఏ మాట్లాడతారు మీతో మిగతా విషయాలు అని చెప్పుకొచ్చింది వాళ్ళ పిఏ ఏం మాట్లాడాడు వచ్చి కలవండి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి 5 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి వాళ్ళంతా కూడా ఒకరు కాదు వాళ్ళతో పార్ట్నర్స్ ఉన్నారు ఆ బిజినెస్ లో వాళ్ళంతా మాట్లాడుకొని వెళ్ళి కలిస్తే 5 కోట్ల రూపాయలు ఇవ్వలేము వాళ్ళకు ఉండే బిజినెస్ ఎంత వాళ్ళు చేసే పని ఏంటి వీళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు కోరుకునేది ఏంటి ఎందుకోసం ఆవిడ ఆ విధంగా ప్రవర్తించింది తర్వాత వాళ్ళు సైలెంట్ అయ్యారు ఇవ్వము అని చెప్పారు ఎవరైతే సిఐ జాషువా అనే వ్యక్తిని రంగంలో దించింది అతనికి కూడా పదవి ఉంది ఓ హోదాలో ఉన్నాడు పోలీసులంటే రక్షక భటులుగా ఉండాలా లేకపోతే ఈ విధంగా భక్షించే వాళ్ళ విధంగా ఉండాలా ప్రజల్ని అంటే ఇతను రక్షక భటుడు కాదు అని అర్థమైపోయింది అతను డిమాండ్ చేశాడు అతని వాటా కూడా అతను అడగటం మొదలుపెట్టాడు 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి ఇంకొక గోపి అని వాళ్ళ పిఏను వాళ్ళ మరిదో ఉన్నాడు అతను 10 లక్షలు ఈవిడికి 2 కోట్ల రూపాయలకి 2 CR ఇవ్వాల్సిందే ఇచ్చేశారు వాళ్ళ పార్టీకి వాళ్ళు పాపం ఎందుకు ఆ సిఐ జాషువా వచ్చి వీళ్ళని ఏమని బెదిరించాడంటే మీ మిషన్స్ సంబంధించి కానీ ఏదైనా సరే పొల్యూషన్ సంబంధించి కానీ ఇదంతా ఇబ్బందికరంగా ఉంది దాదాపుగా 20 కోట్ల రూపాయలు మీరు జరిమానా విధించాల్సి వస్తుంది మీ మీద అనేది భయపెట్టాడు ఈ 5 కోట్లు కాదు 20 కోట్లు కాదు ఏదో 2 కోట్లు 20 లక్షలు ఇచ్చేసి వీళ్ళు ఏదో బ్రతుకు జీవుడా అన్నట్లుగా బయటకు వచ్చేసారు ఈ రోజున అట్లాంటివి ఎన్నో అక్కడంతా కూడా స్టోన్ క్రషింగ్ సంబంధించిన ఈ గుంటూరు ఆ ప్రకాశం బార్డర్ లో చాలా ఉన్నాయి వాళ్ళందరి మీద ఈవిడిదే దోచుకోవటం దాచుకోవటం ఈ రోజున మొన్న మాట్లాడుతుంది మళ్ళీ 30 సంవత్సరాలు నేనే అధికారంలోకి వస్తాను ప్రత్తిపాటి పుల్లారావు గారు మరి చూసుకోండి అన్నట్లుగా అమ్మా నువ్వు ప్రజల్లోకి రావటం ప్రజల దగ్గర దోచుకోవటం దాచుకోవటం అవన్నీ ఈ రోజున నువ్వు చేసిన అన్యాయాలు అఘాయిత్యాలు అన్ని బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా ఈ రోజున నువ్వు 30 సంవత్సరాలు పరిపాలన చేయటం ఏమో గాని ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దగ్గర నువ్వెందుకు ముందుగానే వెళ్ళి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నావు ఎందుకంత భయపడుతున్నావు నువ్వు భయపడుతూ నువ్వు ఈ రోజున ముందస్తు బెయిల్కి అప్లై చేసేసి ఈ రోజు సిట్ విచారణకి రెడీగా ఉంది గవర్నర్కి లేఖ రాశారు అన్ని 1 by 1 ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది ఎందుకు వీళ్ళు దొంగలు 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసిన అసలు దోపిడీ అరాచకాలు కానివ్వండి అన్యాయాలు దొంగలు మీకు ఒకప్పుడు ఈ రోజున అలాంటిది లేవు జరగట్లేదు ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో స్టువర్టుపురం అనేది ఒక విలేజ్ ఉండేది స్టువర్టుపురం అంటే ఫస్ట్ మాకు తెలిసి దొంగల ముఠ వాళ్ళు దొంగతనానికి వచ్చారంటే ఇంట్లో అసలు ఏది కూడా చిన్న క్లాత్ ముక్క కూడా వదలరు అసలు వాళ్ళు తలుపులు ఎలా తీస్తారు ఎలా వేస్తారు అసలు అవన్నీ కూడా ఎవరికి అర్థం కాని పోలీసులకు కూడా అర్థం కాని విధంగా ఉండేది అట్లాంటి స్టువర్టుపురం దొంగల కన్నా కూడా భయంకరమైన దొంగలు వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు వీళ్ళ పరిపాలన ఈ రోజున స్టువర్టుపురం నుంచి ఒక లేడీ ఆవిడ గొప్ప స్థాయికి వచ్చి మధ్యన ఇంటర్వ్యూ ఇచ్చింది ఒకప్పుడు స్టువర్టుపురం అని చెప్పుకోవటానికి మేము ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం కానీ ఈ రోజున అలా లేదు అని కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మేము వచ్చాము అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు హత్యలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అసలు పంటలను ధ్వంసం చేశారు చక్కగా పండించుకునే రైతుల మీద ఆ రోజు చూస్తే శ్రీకాకుళం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఊరు వరకు
ఏదైతే కుప్పం ఉందో నియోజకవర్గం అక్కడ వరకు పాదయాత్రగా వాళ్ళు సైకిల్ యాత్ర చేసుకుంటూ అక్రమ అరెస్ట్కి వాళ్ళు ఏదో ప్రోగ్రాం చేసుకుంటే అతను ఒక ఎక్స్ సర్పంచ్ పాపం అక్కడ అతను చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎవడరా మీరు ఇక్కడ ఉండటానికి ఎందుకు ఎల్లో బట్టల్లో వచ్చారు టవల్స్ తీసేయండి అని వాళ్ళ షర్ట్లు ఇప్పించి పార్టీ కండువాలు తీయించేసి ఇది పెద్దిరెడ్డి అడ్డా ఇంకెవ్వడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఈ రోజున వాళ్ళను కూడా బయటకు లాగాలి ఎందుకు వదిలిపెడుతున్నారు అచ్చోసిన ఆంబోతుల్లాగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఎంత మాట అయినా సరే అసలు ఆ రోజు అతను ఈ రోజున వీడియో వేసి చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా కడుపులో మండిపోతా ఉండిద్ది ఏంటి ఈ దారుణం వాళ్ళు ఏం చేశారు సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చారు రాష్ట్రంలో ఎక్కడా లేని నీకెందుకు వచ్చింది సైకిళ్ళు ఆపిచ్చేసి వాళ్ళ షర్ట్లు తీయించి భుజాల ఉన్న పార్టీ కండువాలు తీయించి నేల మీదేసి కాళ్ళతో తొక్కుతూ పార్టీ జెండాలు తీయించేసి నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు అరాచకాలు ఆ రోజు కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి అది అన్యాయం అని నువ్వు మాట్లాడలేదు కదా ప్రోత్సహించావు కదా ఎకిల్ నవ్వులు నవ్వుకున్నాడు పిచ్చోళ్లాగా రాక్షసానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అందరినీ కూడా ఊరి మీదకు వదిలేశాడు రాష్ట్రం మీదకి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని అందరినీ కూడా ఈ రోజున ఏమవుతుంది ఒక్కొక్కటి వాళ్ళు చేసిన పాపాల చిట్టా పుట్టలు పగిలి బయటకు వస్తుంది అవన్నీ కూడా తప్పించుకోవడానికి కుదరదు ఒకటి కాదు కదా వాళ్ళు చేసింది చిన్న చితక తప్పులా ఒక ఎమ్మెల్సీ అయితే ఒక దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వైనం ఏం చేశారు అంగరంగ వైభవంగా అతన్ని దండలేసి టపాసులు పేల్చుకుంటూ వాడేదో స్వాతంత్ర సమరయోధుళ్లాగా సంఘ సంస్కర్తలాగా ఊరేగింపుతోటి తీసుకొచ్చారు ఈ రోజున విడుదల రజని పరిస్థితి కూడా అంతే ఎవ్వరూ కూడా చట్టానికి చుట్టాలు కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే ఇలానే ఉంటుంది శిక్ష రెండోసారి ఆ తప్పు చేయటానికి భయపడే విధంగా ఉండాలి ఇప్పుడు వీళ్ళు కూడా ఈ సైకిల్ యాత్రని ఎవరైతే అడ్డుకున్నారో రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి నియోజకవర్గంలో వాళ్ళకు కూడా ఆ రోజు ఏదో చిన్నది 500 రూపాయల జరిమానా 2 రోజులు జైలు శిక్ష అది సరిపోదు వాడు 500 రూపాయలు పే చేస్తే అయిపోతుందా ఎలా అయిపోతుంది ఆ రోజు వాళ్ళకి చేసింది ఏంటి అంత అన్యాయం ఆ బూతులు వెనక్కి వస్తాయా అంత విచక్షణ రహితంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మనం పశువులు గడ్డి తిని పాలిస్తున్నాయి వీళ్ళు అన్నం తింటూ నోటికి ఏ మాట మాట్లాడేది కూడా తెలియకుండా ప్రవర్తించిన రాక్షసానందం పొందారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దానికి ఈ రోజున పోసాని కృష్ణమురళి వల్లభనేని వంశీ నెక్స్ట్ అదే బాటలో రేపు పేరుని నాని విడుదల రజని కొడాలి నాని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు రోజా శ్రీరెడ్డి ఆవిడ వెంటనే ఒక మంచి చీర ఏదో కట్టేసుకొని మెళ్ళ పూసలు వేసుకొని పిల్లి చెప్పిందంట ఈ రోజు నుంచి నేను మాంసాహారం మానేశాను అని ఎలుకలతోటి అట్లా ఉంది శ్రీరెడ్డి మాటలు పిచ్చి మాటలు క్షమించండి నాకు ఫ్యామిలీ ఉంది నేను ఒక ఆడపిల్లని ఏమ్మా ఆ రోజు మాట్లాడేటప్పుడు పిచ్చి మాటలు ఎంత పిచ్చి మాటలు అంటే ఆవిడ మాట్లాడింది అస్సలు స్త్రీ అనే పదానికి ఆవిడ పనికిరాదండి ఆవిడ చెప్పుకోవటానికి కూడా శ్రీరెడ్డి ఈ రోజు నేను ఒక ఆడదాన్ని అని చెప్పుకుంటున్నావు కదా మరి స్త్రీ ఎంత కోమలంగా ఉంటుంది ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుంది ఆవిడ మాటలు ఎలా ఉంటాయి ఆవిడ ఆలోచన ఎలా ఉంటుంది స్త్రీ అంటే పిల్లల్ని పెంచుకునే విధానంలో కానీ తల్లిదండ్రులకు కానీ గొప్పగా ఉండేటట్లు ఉండాలి అలా లేకుండా ఆవిడ మాట్లాడే తీరు ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఆవిడ డ్రెస్సింగ్ ప్రతి ఒక్కటి ఏది కూడా తక్కువ కాదు అన్నట్లు చేసింది మరి వీళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని వదిలిపెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజున ఏదైనా ఒక వీడియో చూస్తే ఆ వీడియో కింద కామెంట్స్ అందరూ కూడా ఏమని పెడుతున్నారంటే ఏంటండి ఇంకా వీళ్ళైనా నెక్స్ట్ వాళ్ళని కూడా వేయండి జైల్లో వాళ్ళని కూడా వేయండి వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు ఇదిగో వెనక ఎవరున్నారు ఆ పెద్ద తలకాయని కూడా తీసుకురండి అని వస్తుంది అందరూ వస్తారు అవును ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక రాక్షసుడు పరిపాలన చేస్తే ఎలాగుండిద్ది ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడతారు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు అమరావతి రాజధాని ఏం చేశారు రైతులందరినీ కూడా ఎంతో దారుణంగా అసలు రైతులే కాదన్నారు ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఎన్ని రకాలు చేసినా కూడా అసలు రైతులు కాదు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళంతా రౌడీలను తీసుకొచ్చారు అని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి పోలీసులతో కొట్టించి అడుగడుగునా కూడా అమరావతిలో తాడేపల్లి నుంచి అసెంబ్లీకి వెళ్లే వరకు జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా పోలీసు పరదాలు కట్టుకొని చెట్లు నరికించి వాళ్ళందరికీ ఎక్కడికి పోద్ది కడుపుమంట ఎంత అన్యాయం మా భూములు ఇచ్చి రాష్ట్రానికి అభివృద్ధి కోసం మేము రైతులుగా ఉండి ఇంత చేసి ఈ రోజున మా బ్రతుకేంటి పోలీసులతోటి బూట్లతో తన్నించుకునే పరిస్థితి ఒక నిండు చూలాలం లేదు లేకపోతే ఒక బాలింతరాలం లేదు ముసలి వాళ్ళు లేరు
అందరినీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మేము ఈ రోజున ఇబ్బంది పడని వాళ్ళు లేరు అంటానికి లేదు. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లను కూడా ఈ రోజున వాళ్ళు సెల్యూట్ చేయించుకోవలసిన వాళ్ళు సెల్లో నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంత దారుణంగా ఉంది. ఎవరిని వదిలిపెట్టలేదు. వాళ్ళ నాన్న అదేదో సామెత చెప్పినట్టుగా ఆవు చేలో మేస్తే దూడగట్లు మేస్తుందని అతనేమో శ్రీలక్ష్మికి అన్యాయం చేసేసి ఆవిడ ఐఏఎస్ కలెక్టర్ ఆవిడ జైలు పాలైపోయింది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళతోనే ఉంది. ఇంకేం చేస్తుంది? ఎవరు రాణిస్తారు అట్లాంటి వాళ్ళని? ఇతను కూడా మా నాన్నకంటే నేనేం తక్కువ కాదు, అంతకంటే ఎక్కువేను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి పోటుగాడ్రా అంటున్నారు. ఏ విషయంలో అంటే కాంగ్రెస్ కి వెన్నుపోటు, బాబాయ్ గొడ్డలిపోటు, తనకు తానే కోడి కత్తిపోటు. అది అతని చరిత్ర. అలాగే వాళ్ళ ఆస్తులు గొడవ కూడా వచ్చింది. తల్లికి చెల్లికి అందరికి కూడా అంతకంటే ఇంకా పెద్ద ఇది చేసేసాడు అతను. అట్లాంటి విషయాల్లో సిద్ధహస్తుడని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి అతను పరిపాలనలో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు అందరూ కూడా కోర్టుల చుట్టూ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోలేక సరిపోవట్లేదు. జైళ్లు సరిపోవు, కోర్టులు సరిపోవు, శిక్షలు సరిపోవు. అంతటి అన్యాయం చేశారు. దాంట్లో ఒక్కొక్కరుగా చెప్పుకుంటూ పోతే ఈ రోజున ఈ విడుదల రజని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టోరీ. ఆ రోజున ఎవ్వరికి కన్ను మిన్ను కాని రాకుండా విర్రవీగారు. దేవుడు గుళ్ళు లేవు, విగ్రహాలు తలకాయలు తీసేయటం, రథాలు తగలబెట్టడం. చిలకలూరుపేట నుంచి ఆవిడ పోటీ చేసినప్పుడు, ఆవిడ గెలిచినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక కమ్మవారిపాలెం అనే ఒక గ్రామం ఉంటది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కింది ఒక ప్రభ. శివరాత్రికి కోటప్పకొండ ఖచ్చితంగా టీడీపీ తరపున వాళ్ళు ఒక పెద్ద దాదాపుగా 150 అడుగుల ఎత్తులో ప్రభను తయారు చేసి తీసుకువెళ్తారు. ఆ ప్రభను వెళ్ళనీయకుండా చేశారు. పురుషోత్తం పట్నంలోనే వీళ్ళ మరిదికి దేహశుద్ధి చేశారు. ఈవిడ పురుషోత్తం పట్నం అంటుంది కదా, మరి అక్కడ వాళ్ళు ఎవరో ఆవిడకి సపోర్ట్ లేరు. అక్కడ బోలెడంత మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్తారు వీళ్ళ గురించి అడిగితే. ఈవిడ మాట్లాడితే పురుషోత్తం పట్నం, నేను ఇంకా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను, ప్రత్తిపాటి పుల్లారావు గారిని గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆయన నీ గురువు, గురువుని మించిన శిష్యురాలు అవలేవు, జగన్మోహన్ రెడ్డి మించిన శిష్యురాలు అయితే అయ్యావు. అదైతే చక్కగా చెప్పుకోవచ్చు. దోచుకోవటంలో దాచుకోవటంలో అందరూ కూడా ఆయన అక్కడ ప్యాలెస్ కట్టాడు. బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ఒక ప్యాలెస్ ఉంది. ఆయనకి ప్రతి చోట ప్యాలెస్లు ఉన్నాయి. మాకు కూడా ఏదో ఒకటి లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన బాటలోనే వీళ్ళంతా నడిచారు. వీళ్ళందరికీ తొందరలోనే జైలు అనే ప్యాలెస్ లో కూర్చోపెడతారు. థ్యాంక్ యూ. నమస్తే.